ప్రస్తుతం లాస్య నందిత నివాసం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. శోభన్ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహం కొద్దిసేపటి క్రితమే ఆమె క్యాంప్ ఆఫీస్ కార్ఖానలో ఉన్న ఆయన క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం సీఆర్ సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరింత అండగా ఉంటామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ కవిత ఉదయం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కూడా కలిగించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్ఖానలో ఉన్న లాస్యనేత క్యాంప్ ఆఫీస్ చేరుకుంటున్నారు. ఇక్కడ గత సంవత్సరం ఇదే మాసంలో వాళ్ళ తండ్రి చనిపోయిన బాధల్లో నుంచి చేరుకోక ముందే మరి అదే ఎమ్మెల్యే పదవిలో ఉండి చనిపోయారు. మరి కూతురు కూడా అదే ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇప్పుడు మరణించడం పట్ల వాళ్ళ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఏరియాలో ప్రజలకు సేవ చేసే గొప్ప మనసున్న నాయకుడు సాయన్న అని చెప్పేసి ఒక పేరుంది. అదే విధంగా కూడా లాస్యనందిత గత కార్పొరేటర్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా ఆమె ఎప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నారు. కాబట్టి అనతి కాలంలోనే చనిపోవడం పట్ల కూడా ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. వారంతా కూడా విషాద ఛాయల్లో మునిగారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఆమె పార్థివ దేహానికి ఇక్కడ మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వచ్చి నివాళులర్పించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే మంత్రి కోమటిరెడ్డి సైతం పార్థివ దేహానికి నివాళులర్పించారు. గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం చేసిన అనంతరం నేరుగా ఆయన నివాసం ఇక్కడ లాస్యనేత నివాసానికి వచ్చి చేరుకొని లాస్యనేత డెడ్ బాడీకి నివాళులర్పించారు. అయితే అధికారిక లాంఛనాలతో చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలిసింది ప్రభుత్వం. అయితే మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత చేరుకున్న తర్వాత వీరి కుటుంబానికి మరింత మనోధైర్యాన్ని ఇచ్చి వారికి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన నేపథ్యంలో వారి కుటుంబం అంతా కూడా శోభ సంబరంలో ఉందని చెప్పుకోవచ్చు. ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. 37 ఏళ్లకే ఎమ్మెల్యే అయి కనీసం ప్రజలకు సేవ వల్ల తండ్రిలాగానే సేవలు చేద్దామనుకున్న తరుణంలో అకస్మాత్తుగా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల కూడా ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, నియోజకవర్గం చెందిన ప్రజలంతా కూడా వారు కొంత విషాద ఛాయలు మునిగి తేడారని చెప్పుకోవచ్చు. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.